హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ఈరోజు ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ముందుగా మనం ఈరోజు మహాపత్రికతో మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు టాప్ న్యూస్ చూసినట్టయితే అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ మనుషుల ప్రాణాల మీద లేదు అంటూ యాంకర్ శ్యామల ఫైర్ అవుతున్నటువంటి ఇక్కడ మనం టాప్ న్యూస్లో చూసుకోవచ్చు. దాంతోపాటుగా సాయి కృష్ణ లాకప్ డెత్ పై పవన్ ఆగ్రహం, విచారణకు చంద్రబాబు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా గుడివాడ అమర్నాథ్ అరెస్ట్కి రంగం సిద్ధం అని చెప్పేసి ఇక్కడ మనం వార్తలు చూసుకోవచ్చు. ముందుగా పేజ్ నెంబర్ 3లో ఇటు రెండు వార్తలు ఉన్నాయి కాబట్టి అనితది శ్యామలది, అదేవిధంగా అమర్నాథ్ వార్తలు ఏంటో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇక్కడ చాలా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యలో చాలా అంటే చాలా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం రాజకీయాలు కూడా. ఏపీ హోంమంత్రి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని మీడియాతో మాట్లాడిన శ్యామల హోంమంత్రి అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ మనుషుల ప్రాణాల మీద లేదు అని వ్యాఖ్యానించారు. జ్ఞానేశ్వరి, సాయికృష్ణ కేసులపై హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని శ్యామల ప్రశ్నించారు. సాయికృష్ణ మీద కేసులుంటే అతన్ని లాకప్ డెత్ చేస్తారా? ఇంకా ఎక్కువ కేసులున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఎందుకు అదే ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు అని నిలదీశారు. హోంమంత్రి అనిత మహిళల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, అధికార మతంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని శ్యామల ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనిత అత్యంత నీచంగా మాట్లాడారని విమర్శించారు. మేము ఏదైనా మాట్లాడితే మహిళలకు అవమానం అంటూ రచ్చ చేస్తారు. ఇవేనా మీ ఎల్లో మీడియా టీడీపీ చేసే నీచ రాజకీయాలు అని ప్రశ్నించారు. హోంమంత్రి బాధ్యత మహిళలకు రక్షణ కల్పించడమని, దాన్ని వదిలేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాకినాడలో చిన్నారి మిస్సింగ్ కేసుపై కూడా హోంమంత్రి స్పందించడం లేదని దుయ్యబట్టారు. సో సాయికృష్ణ కేసు వేసిందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక రాజకీయ రగడ అనేది కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే ఒక రౌడీ షీటర్ ఉన్నారో సాయికృష్ణ 25 సంవత్సరాలు, అతని అరెస్ట్ చేశారని చెప్పేసి కొంతమంది, లేదు అతను పరారీలో ఉన్నాడని చెప్పేసి మరొక అటు పోలీసులు. ఈ నేపథ్యంలో ఈ జూన్ 29 నాడు ఖచ్చితంగా అతన్ని సాయికృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి కోర్టు పోలీసులకైతే చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు చిన్నారి మిస్సింగ్ పైన కూడా స్పందించడం లేదు హోంమంత్రి ఉండి ఎందుకు అనేటువంటి విషయంలో యాంకర్ శ్యామల ఫైర్ కావడం జరిగింది. అయితే ఇందులో మాట్లాడుతూ ఒక మాట ఉన్నది, వైసీపీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనిత అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓకే, వీళ్ళు మాట్లాడడం తప్పు. మన గతంలో ఇదే వైసీపీ కూడా కుటుంబాలపై, వ్యక్తిగత జీవితాలపై, ఇంట్లో తల్లులపై, భార్యలపై కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు ఇదే పవన్ కళ్యాణ్ని ఇంత దారుణంగా కుటుంబ సభ్యులను, ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టింది ఇదే వైసీపీ. ఇప్పుడు టీడీపీ చేసి కూడా తప్పే, నీకు తప్పనట్లేదు. ఇట్లా వీళ్ళపైన వాళ్ళు, వాళ్ళపైన వీళ్ళు, అంటే ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళది ఆ విధంగా ముందుకు పోతుంది అన్నట్టు. అదేవిధంగా మనం ఒకసారి అమర్నాథ్ వార్త చూద్దాము. ఫస్ట్ ఇది చూద్దాం. లాకప్ డెత్, సాయికృష్ణ లాకప్ డెత్ పై పవన్ ఆగ్రహం, విచారణకు చంద్రబాబు ఆదేశం. విజయవాడ కృష్ణలంక పోలీసులపై సాయికృష్ణ అనే రౌడీ షీటర్ను లాకప్ డెత్ చేయడమే కాకుండా అతని శవాన్ని కాల్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు కారణమైన కృష్ణలంక పిఎస్సిఐ నాగరాజును విఆర్కు పంపింది. కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణపై ఇలా లాకప్లో జరిగిన హత్యపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకొని సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు వెంటనే పోలీసు ఉన్నతాధికారులను పిలిపించుకున్నారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్తో కలిసి సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ఈ ఘటనపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుపై చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. లాకప్ డెత్కు కారణమైన సిఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై కొంతమంది లాకప్ డెత్ అంటారు, కొంతమంది ఏమో పోలీసుల దగ్గర ఉన్నాడని చెప్పేసి మరికొంతమంది లేదు పోలీసు నుండి తప్పించుకున్నాడు, ఆయన పరారులో ఉన్నాడని చెప్పేసి మరికొంతమంది. ఇది అనేక మలుపులు తిరుగుతూ ఉంది ఈ సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్లో. సో దీనిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ ఇష్యూ పైన పోలీసులపై సీరియస్ కావడం జరిగింది. సో ఈ విషయంలో ఏం జరిగిందో అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నాగరాజు అక్కడ సిఐ కృష్ణలంక సిఐ నాగరాజును విఆర్కి పంపించేసి అక్కడ ఆ ప్లేస్లో కొత్త ఎస్ఐ కూడా వాళ్ళ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి చూడాలి, కోర్టు ఏమో పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ జూన్ 29 నాడు ఖచ్చితంగా మీరు తీసుకొని రావాలి, ప్రవేశపెట్టాలి కోర్టు ముందు సాయికృష్ణ అని చెప్పేసి అటు కోర్టు చెప్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో రాజకీయాలు ఇంకెంత వేడిగా ఉంటాయో చూడాలి. మరి అక్కడ వ్యూస్లో ఏఎన్ఎన్ రికార్డ్ 24 గంటల్లో 15 మిలియన్లు. సో డిజిటల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డ్ అయితే నమోదైంది. ఏఎన్ఎన్ తెలుగు ఛానల్లో 24 గంటల్లోనే 1,50,00,000 వ్యూస్. సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అయిపోయింది కేవలం ఒకే ఒక రోజులో. ఇది డిజిటల్ మీడియాలో ఇది ఒక సరికొత్త రికార్డు. డిజిటల్ మీడియాలో కొన్ని వందల ఛానళ్ళు ఉన్నాయి, ఎన్నో ఛానల్ ఉండొచ్చు, కానీ ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ఏఎన్ఎన్ తెలుగు తనకంటూ ఒక పేరుతో ముందుకెళ్తా ఉంది, దూసుకెళ్తా ఉంది, ప్రేక్షకుల ఆదరణతో ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం 24 గంటల్లోనే 1,50,00,000 మంది వ్యూస్ సోషల్ మీడియాలో చూడడం అనేది ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. ఏదైతే డిజిటల్ మీడియాలో ఏఎన్ఎన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వ్యూస్లో దుమ్ము రేపుతున్నాయి. 24 గంటల్లో 15 మిలియన్లకు పైగా వ్యూస్తో ఏఎన్ఎన్ దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వీక్షకుల ఆదరణతో ఏఎన్ఎన్కు తిరుగు లేదని మరోసారి చాటింది. ఏఎన్ఎన్ తెలుగు ప్రధాన ఛానల్తో పాటు ఒరిజినల్స్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని ప్లాట్ఫామ్స్లో ఏఎన్ఎన్ తెలుగు ప్రజల ఆదరణతో 24 గంటల్లో 1,50,00,000కు పైగా వ్యూస్ సాధించి ప్రజల నమ్మకాన్ని గెలవడంలో మరోసారి ఛాంపియన్గా నిలిచింది. ఏఎన్ఎన్ డిజిటల్ నెట్వర్క్లో తిరుగులేని సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యాలయంలో కేక్ కట్ చేసిన సీఈఓ కంది రామచంద్రారెడ్డి ఉద్యోగుల సంతోషంలో పాలు పంచుకున్నారు. 1,50,00,000 మంది ఒకే రోజు వీక్షించడం ఏఎన్ఎన్ సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని, నిజమే విధంగా అందరూ పనిచేసి సంస్థను మరింత పటిష్టపరచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏఎన్ఎన్ తెలుగు ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సీఈఓ కంది చంద్రారెడ్డి గారి పాత్ర మరవలేనిది. సో ఉద్యోగులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఈ విషయంలో అంటే ఛానల్ని ముందుకు తీసుకుపోయే విషయంలో ఉద్యోగులతో మాట్లాడము, సమస్యలపై మాట్లాడము అన్నీ కూడా ఈ చర్చించుకొని ఛానల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో సీఈఓ రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా మేనేజ్మెంట్, ఉద్యోగులంతా కలిసి కూడా ఇప్పుడు ఈ ఘనత సాధించారు. మొత్తానికైతే ప్రస్తుతం ఏఎన్ఎన్ తెలుగు పేరు డిజిటల్ మీడియాలో ఒక పేరు మారుమోతుందని చెప్పుకోవాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ రేవంత్ మార్క్ విద్యా విప్లవం. ప్రభుత్వ బడికి నో అడ్మిషన్ బోర్డు. చరిత్రలోనే తొలిసారి ఆరుట్లలో నవశకానికి సీఎం శ్రీకారం. తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందన్న సీఎం. సో నిన్న ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యా విప్లవాన్ని తీసుకొచ్చడానికి ప్రయత్నంలో భాగంగా రేవంత్ సర్కార్ అయితే అడుగులు వేస్తూ ఉంది, ఆ దిశగా అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చకచక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించడం లాంటివి కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక విప్లవాన్ని తీసుకొస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం అనాథలు, ఆర్థికంగా చితికిపోయిన వారు మాత్రమే చదువుకునేవారన్న అపోహలను సంపూర్ణంగా చెరిపివేస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్కరణలకు పదును పెట్టింది. అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధికి సూచికలు కావని, తరగతి గదుల్లోనే తెలంగాణ భవిష్యత్తు ఉందన్న మహోన్నత లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో
రూపుదిద్దుకున్న ఈ ఆదర్శ పాఠశాలను రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఆయన అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బ్రేక్ఫాస్ట్ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించే బృహత్తర కార్యానికి ఆరుట పాఠశాల ఓ రోల్ మోడల్గా దిక్సూచిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ఇది అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు ఏ విధంగా అయితే ఉన్నాయో మరొకసారి ప్రభుత్వ పాఠశాలలు ఆ తర్వాత మనం చూసినాం పెరుగుతున్న నాగరికతతో పాటు ప్రభుత్వ పాఠశాలల వైపుగా ఎవరు వెళ్ళని పరిస్థితి. అందరూ కూడా ప్రైవేట్ పాఠశాల వైపు లక్షల ఫీజు కట్టి ఒకరి నుంచి ఇంకొకరు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళే నాలుగు లేదు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ విప్లవానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. సో ఏదైతే పబ్లిక్ స్కూల్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చకచక పడడానికి జరగబోతున్నాయి. సో మరొకసారి ప్రభుత్వ పాఠశాలకి విద్యా సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇవి చూస్తూ ఉంటే. మితిమీరిన శ్రీకారం ఆగడాలు, వ్యవసాయ భూముల్లో అక్రమ లేఅవుట్లు, ఆయుష్మాన్ భావ్, ఐకానిక్ హౌసింగ్, ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో అక్రమ వెంచర్లు, నాలా కన్వెన్షన్, డీటీసీపీ అనుమతులు లేకుండా జోరుగా అమ్మకాలు, గజాల్లో అమ్మకం, గుంటల్లో రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి, పంచాయత్ రాజ్ యాక్ట్ని తుంగలో తొక్కిన తహసీల్దార్లు, అక్రమ వెంచర్లకు వరంగా మారిన డిపిఓ మౌనం, జిల్లా కలెక్టర్ స్పందిస్తేనే అక్రమాలకు అడ్డుకట్ట అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళ ఆగడాలు, వాళ్ళ అరాచకాలు. సో ఇది మన మహాపత్రిక ANN తెలుగు సంయుక్తంగా ప్రతిరోజు కూడా వీరి ఆగడాలని మనం ప్రచురిస్తున్నాం, బయటకి తెలుపుతున్నాము. మరి అధికారుల నుండి ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. అధికారులు స్పందించే వరకు కూడా మహాపత్రిక ఈ ఇష్యూ పైన ప్రతిరోజు కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది, ఇలాంటి కథనాలను ప్రచురిస్తూనే ఉంటుంది. అయితే పంచాయతీరాజ్ యాక్ట్నే తహసీల్దార్లు తుంగలో దొక్కిరు. పంచాయత్ రాజ్ యాక్ట్నే తుంగలో దొక్కిరు తహసీల్దార్. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి పైసలు వచ్చినాయంటే అధికారులకు, ఇప్పుడున్నటువంటి కొంతమంది అధికారులకు డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఏది చేయడానికైనా సిద్ధం. ఇంత పెద్ద లైన్ అన్నా క్రాస్ అవుతారు. అక్కడ పంచాయత్ రాజ్ యాక్ట్నే వాళ్ళు క్రాస్ చేసుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముడుపులు, డబ్బులు. వీళ్ళ కథ ఇది. మరి వీళ్ళపైన ఎప్పుడు స్పందిస్తారు ఏంది అని చూడాలి. చాలా అంటే చాలా రోజుకు వీళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అమాయక రైతుల నోర్లు కొట్టి తక్కువ ధరకే భూములు గుంజుకోవడం, నిబంధనలన్నింటినీ తుంగలు తొక్కి అదే భూమిని సామాన్యులకు అండగట్టి కోట్ల రూపాయలకు అమ్ముకోవడం, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలో శ్రీకారం రియల్ ఎస్టేట్ సంస్థ సాగిస్తున్న అడ్డగోలు దోపిడీపై బహిరంగ విమర్శలు వ్యక్తమవుతుండగా, చెమటోడ్చిన అన్నదాతల అవసరాలను ఆసరగా చేసుకొని ఎకరం కేవలం 5 లక్షల అరకొర ధరకే చేజిక్కించుకున్న ఈ రియల్ ఎస్టేట్ గాళ్ళు చట్టాన్ని, ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసి ఫార్మ్ ల్యాండ్ ముసుగులో ఆ వ్యవసాయ భూమిని గుంటల లెక్కను విభజించి ఒక్కో గుంట ఫ్లాట్ని భారీ ధరలకు విక్రయిస్తున్నారట. ఎకరాన్ని ఏకంగా 60 లక్షల చొప్పున విక్రయిస్తూ అక్రమ వసూలకు తెరలేపారు. కనీసం HMDA, DTCP అనుమతుల ఆనవాళ్ళు కూడా లేని ఆయుష్మాన్ భావ్, ఐకానిక్ హౌసింగ్ వెంచర్ల పేరిట ఇంతటి నయా వంచన సాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన రెవెన్యూ అధికారులు మౌనం వహించడం వెనుక పెద్ద ఎత్తున మామూల మొదలపు ఉందనే విమర్శలు వెలువడుతున్నాయి. అంతే ఉంటుంది పక్క. అంతే మామూలు వచ్చినా అంటే వాడు నీ చెప్తున్నా కదా, ఈ మన ఏదో ఎక్కడనో 200 కోట్ల అట అధికారి అక్రమాస్తులు. మొన్న ACP వాళ్ళు దాడి చేస్తే 200 కోట్లు దొరికినాయి ఒక అధికారి దగ్గర. 200 కోట్లు అంట. అట్లాంటి అధికారులు, అట్లాంటి ప్రభుత్వం ఉన్న తర్వాత ఇట్లాంటి చేయడము శ్రీకారం వల్ల కావచ్చు, ఈ వీళ్ళెవరు ఆయుష్మాన్ బాబు కావచ్చు, ఐకానిక్ కావచ్చు, ఎంతసేపు వీళ్ళందరికీ పైసలు ఉన్నాయి కాబట్టి ఆట ఆడుతున్నారు. ఏం కాదు, పైసలు ఉంటే అక్కడ ఎవరు రారు, ఏ అధికారి రాడు, ఏ ఎమ్మెల్యే రాడు, ఏ మంత్రి రాడు, వచ్చేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు. మరి దీనిపైన మరి ఎప్పుడు స్పందిస్తారు, ఎవరు స్పందిస్తారు? ఫస్ట్ అసలు స్పందించాల్సింది జిల్లా కలెక్టర్.
కలెక్టర్ స్పందిస్తేనే ఇది దీనికి ముగింపు పడుతుంది. అక్కడ నాలా కన్వెన్షన్ డిటిసిపి అనుమతులు లేవు, హెచ్ఎండివి అనుమతులు లేవు. ఇవన్నీ లేకుండా ఎట్లా అమ్మకాలు చేస్తూ ఉన్నారు? మరి దీనికి వెనకాల ఏమైనా పెద్ద తలకాయ ఉందా? అట్లా ఉంది కాబట్టే అందరూ సైలెంట్గా ఉన్నారా? ఎందుకు ఈ విషయాన్ని ప్రతిరోజు ఇది చర్చ జరుగుతూ ఉంది? జనాలు అక్కడ చాలామంది కూడా దీనిపైన ఆరోపిస్తున్నారు. అయినా ఎందుకు అధికారులు చలనం లేదు? ఖచ్చితంగా ఈ ఏదైతే ఆయుష్మాన్ బాబు కావచ్చు, ఐకానిక్ హౌస్ పట్ల, ఈ ఫార్మ్స్ ల్యాండ్ పట్ల అధికారులు ఖచ్చితంగా స్పందించాలి. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇది చాలా అంటే చాలా దూరం వెళ్తుంది. వీరి ఆగడాలు ప్రతిరోజు కూడా శృతిమించిపోతున్నాయి, మితిమీరిపోతున్నాయి. మరి ఇది వెనకాల ఎవరైనా పెద్ద తలకాయ ఉందా? మరి ఎందుకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా దీనిపైన స్పందించి ఆయుష్మాన్ బాబు, ఐకానిక్ హౌసింగ్ పేరిట ఉన్నటువంటి ఎవరైతే కేటగిరీలు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహాపత్రిక కోరుతా ఉంది. హన్మకొండలో పర్యటించిన పవన్ కళ్యాణ్, సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం. సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేసిన జనసేనాని. సో ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ హన్మకొండ పర్యటన ఏదైతుందో అది ఆద్యంతం అందరినీ కూడా ఒక కట్టి పరిస్థితిని చెప్పుకోవాలి. ఎందుకంటే అది చూసినా ఎవరైనా సరే ఎమోషనల్ కాక తప్పదు. రోమాలు నిక్కబొడుస్తాయి అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ జరిగింది నిన్న. ఇతను కనిపిస్తుంది, ఇతని పేరు నిరంజన్, 17 సంవత్సరాలు. జన్యుపరమైన లోపంతో అతని ఎదుగుదల అనేది కష్టమైపోయింది. అతను ఎదగడు, సో నడవది కూడా రాదు. గట్టిగా అతన్ని పట్టుకుంటే కూడా ఆ నొప్పికి ఏడుస్తాడు. జస్ట్ మనం ఇట్లా పట్టుకుంటాం కదా, ఇట్లా గట్టిగా పట్టుకున్నా కూడా అతను తట్టుకోలేడు. అంతా అలాంటి ఒక జన్యుపరమైనటువంటి ఒక లోపం ఉంది. పాపం ఒక ప్రాణాంతక వ్యాధి అది. అది లక్షల్లో కోట్లలో ఒకరికి వస్తుంది. ఆ వ్యాధి పాపం ఈ బాలుడికి వచ్చింది, నిరంజన్కి. అయితే మొన్న రాధా మనోహర్ దాస్ తెలుసుగా అందరికీ, ఈ బాలుని కలిసినప్పుడు ఏంది అని చెప్పేసి డిస్కషన్ చేయకుండా నాకు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉంది, ఆయన నువ్వు కలవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియో మొత్తం బాగా వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఆ వీడియో పవన్ కళ్యాణ్ దగ్గర చేరింది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మొన్న పోస్ట్ పెట్టాడు, నేను రేపు వస్తున్నా నీకోసం అని చెప్పేసి. అనుకున్నట్టుగా నిన్న పొద్దున ఉదయం హన్మకొండలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ వేయడం జరిగింది. ఏదైతే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావద్దు, అడ్డుకుంటాం, ఒక ప్రాంతీయవాదం అని చెప్పేసి ఏదైతే కూడా వస్తుందో, సో అవన్నీ కూడా కనిపించకుండా నిన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వరంగల్లో జనాలు తండోపతండాలుగా రావడం జరిగింది. గ్రాండ్ ఎంట్రీ. వరంగల్ అనేది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర, ఒక పోరుగడ్డ అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. అలాంటి వరంగల్లో పవన్ కళ్యాణ్కి ఘనస్వాగతం పలికిరు అభిమానులు, తన కార్యకర్తలు, అనుచరులు. లక్షల్లో జనం. అసలు ఆయన నడవడానికి కూడా ఆయనకు ప్లేస్ అనేది లేదు. ఆ విధంగా రావడం జరిగింది పోలీసులు, అభిమానులు. ఒకనొక సందర్భంలో పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పుడు కూడా అభిమానులు పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. గ్రాండ్ అంటే చాలా గ్రాండ్ ఎంట్రీ. ఏదైతే పవన్ కళ్యాణ్ మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ మీద నుండే ఈ హవా అనేది కనిపించింది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీన్ అంతా చూస్తే నిజంగా చాలా మంచిగా అనిపించింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక లడ్డులు, ప్రసాదము, ఒక పట్టు వస్త్రం, ఇవన్నీ తీసుకొచ్చింది. స్వయంగా ఆయన చేతిలో పట్టుకుని వస్తున్న వీడియోస్ అవుతున్నాయో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా మారినాయి. నిజంగా చూస్తే ఆ వీడియో చూస్తే చాలా అంటే మంచిగా అనిపించింది. ఇట్లా ఉండాలి కదా ఒక హీరో అంటే. సినిమాలో ఫైట్లు చేయడము, సినిమాలో హెల్ప్ చేయడము, 100 మంది అక్కడ ఉంటే కాపాడి రావడము, చప్పట్లు కొట్టించుకోవడం, ఇది ఓకే. రియల్ లైఫ్లో మనకు కావాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటారో ఆ విషయం అందరూ తెలిసిందే. ఇది కొత్త కాదు. గతంలో ఇట్లనే శ్రీజ అనేటువంటి ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోతున్నా అని చెప్పేసి ఆమె చివరి స్టేజ్లో చిన్న పాప, అప్పుడు 2nd క్లాసు 3rd క్లాసు అవుతుంది అనుకుంటున్నా, నాకు తెలిసి 4th అనుకుంటున్నా, నాకు తెలిసి. మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లోకి వెళ్ళి ఖమ్మం శ్రీజ పవన్ కళ్యాణ్ కొడితే మీకు వచ్చేస్తుంది. ఆ పాప ఆల్మోస్ట్ చనిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ని చూడాలని చెప్పేసి చెప్తే
ఆ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ హాస్పిటల్కి వచ్చిండు. హాస్పిటల్కి వచ్చి పాపను పట్టుకొని ఆ కింద బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ కింద కూర్చొని ఇట్లా ఇట్లా పట్టుకొని పాపను చూసుకుంటూ నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడ్చిండు చాలాసేపు పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి ఆమె స్పృహ లేదు, ఎవరైతే శ్రీజ ఉందో ఆమెకు కూడా తెలియదు వచ్చినట్టు కూడా, ఆమె కళ్ళ మూసుకనే ఉంది. అదేందో కానీ ఆ విచిత్రమో మాయనో మరి అదేందో అంటారు కానీ ఆమె చనిపోయేట ఆమె శ్రీజ బతికింది. తర్వాత ఆమె చివరి కోరికనే పవన్ కళ్యాణ్ గారు చూడమని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు శ్రీజ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా. ఆ డాక్టర్లు కూడా ఇది ఒక అద్భుతం అని చెప్పారు డాక్టర్లు కూడా అప్పుడు శ్రీజ విషయంలో. నిజంగా అసలు మాకు కూడా తెలియలేదు, అసలు ఇట్లా అనుకోలేదని చెప్పేసి ఇట్లాంటి సినిమాలో చూస్తాం మనం. ఇది రియల్గా జరిగింది. మీరు కావాలనుకుంటే యూట్యూబ్కి వెళ్ళి మీరు కొట్టండి, వస్తుంది సేమ్ సిచ్యువేషన్లో. అదే నాకు గుర్తొచ్చింది. ఈ బాబు కూడా మరి మంచిగా కావాలని చెప్పేసి కోరుతూ మన పవన్ చేయబడ్డది కాబట్టి మంచిగా అవుతుందని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అయితే తీసుకొచ్చి ఆడ కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు కూడా ఏదైతే ఆ బెడ్ ఉందో వాళ్ళ కూర్చున్న దగ్గర కూడా లోపలికి వచ్చిండు, చేతులు పట్టుకుని చూడగానే హే అని చెప్పేసి అన్నాడు. అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఈ బెడ్ మీద కూర్చోవచ్చా అని చెప్పేసి అడిగాడు. ఎక్కడైతే బాబు ఉన్నాడో కూర్చోవచ్చు ఇక్కడ అంటే సార్ కూర్చోండి సార్ అన్నారు. ఇక అన్నాక వచ్చిన వెంటనే అక్కడ కూర్చొని పైన మొత్తం ఇట్లా అతని పైన హగ్ చేసుకున్నట్టుగా పడుకొని అతని చేతులు తన జుట్టు నిమురుతూ ఆ చేతిని తీసుకొని ఒక ముద్దు పెట్టి ఎంత క్యూట్గా మాట్లాడిందంటే ఆ వీడియోస్ ఇప్పుడు చూడొచ్చు, చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. అతన్ని డైలాగ్ కొట్టిండు, నాకు ఓజీ సినిమా చూద్దామంటే నా ఓజీ 2 సినిమా కూడా నువ్వే నాకు చీఫ్ గెస్ట్, నిన్నే తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. నీ ఆరోగ్యం మంచుకుంటే ఉంటే నేను తీసుకెళ్తా, నువ్వే నా చీఫ్ గెస్ట్ అని చెప్పేసి అన్నాడు. మనకేం కావాలని చెప్తే నాకు రామ్ చరణ్ సార్ దగ్గర ఒక కుక్క ఉంటుంది, ఆ కుక్క పిల్ల కావాలన్నాడు. పొద్దున చెప్పిండు, పవన్ కళ్యాణ్ అంతను కలిసి వెళ్ళిపోయాడు. గంట వరకే ఆ కుక్క వచ్చేసింది. ఆ కుక్క పిల్ల మన నిరంజన్ చేతిలో ప్రజెంట్ ఆడుకుంటా ఉన్నాడు ఆ కుక్కతోని. ర్యాక్స్ అని చెప్పేసి పిలుస్తారు ఆ కుక్క పిల్లని. ఆ కుక్కతోని ప్రజెంట్ ఆడుకుంటా ఉన్నాడు నిరంజన్. ఐప్యాడ్ కొని ఇచ్చిండు. ఐప్యాడ్ కావాల్సిందంటే ఐప్యాడ్తో ప్రజెంట్ ఆడుకుంటా ఉన్నాడు నిరంజన్. ఆ కుక్క పిల్లతో ఆడుకుంటా ఉన్నాడు. ఏదైతే చెప్పిండో అన్ని కూడా చేసేసిండు. నువ్వు చోట గబ్బర్ సింగ్ అంటగా నువ్వు నిన్ను అందరూ అంటారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడిగితే అవును నేను చోట గబ్బర్ సింగ్ని అన్నాడు. ప్రియమైన నిరంజన్కు ప్రేమతో దుర్గామాత ఆశీస్సులతో నువ్వు కోలుకోవాలని కోరుకుంటూ మీ పవన్ కళ్యాణ్ చెప్పేసి ఒక పేపర్లో రాసి ఇచ్చిండు. ఆ నిరంజన్ ఏదైతే బెడ్ ఉంటుందో పక్కనే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని పడుకుంటాడు. ఎప్పుడు ఫోటో ఉంటుంది, దానిపైన పవన్ కళ్యాణ్ సంతకం చేసిండు. తర్వాత పేరెంట్స్తో మాట్లాడిండు. ఏమైందంటే ఇట్లా అన్నది చెప్పారు, సరే మీరు క్యాంటీన్ పెట్టుకొని నేను సహాయం చేస్తా అని చెప్పేసి అన్నాడు. క్యాంటీన్ పెట్టుకోండి అన్నాడు. క్యాంటీన్కి సహాయం చేస్తా అన్నాడు. ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు లేదంటే ఇల్లు కట్టిస్తా అన్నాడు. పాపం ఆ బాలుడి కోసం లక్షలు అన్నీ అమ్ముకున్నారట. ఆ ఉన్న జాగాలు అన్నీ అమ్ముకొని ఆ వైద్యం కోసం ఖర్చు పెట్టిరట. లక్షలే. వారి దగ్గర నీళ్ళు ప్రజెంట్ ఏం లేవు. భరోసా ఇచ్చిండు, కలిసి ప్రజెంట్ ట్రీట్మెంట్ కోసం 1,00,000 ఇచ్చిండు. తర్వాత అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి అక్కడ ఒక 40 నిమిషాలు మాట్లాడి చిన్న దగ్గర నుండి వెళ్ళిపోయిండు. నేను ఉంటా కాంటాక్ట్ ఉంటా మాట్లాడతా నీతో అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఈ వీడియోస్ మొత్తం ప్రజెంట్ మనకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, షార్ట్స్ ఓపెన్ చేసినా మొత్తం ఇవే. సో ఇక చాలా అంటే చాలా మంచి అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ మాట్లాడిన తర్వాత ఆ పేరెంట్స్తో కలిసి భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజలు చేసిండు బాబు కోలుకోవాలని చెప్పేసి. సో సూపర్ పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ ఆఫ్. మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు. ఫ్యాన్స్ G7 సదస్సులో అనూహ్య పరిణామాలు. ఆయన ఎంతో ప్రశాంతం, నేను అలా కాదు. ఇదైతే నిజం ఒప్పుకున్నాడు ట్రంప్. నిజంగా ఒప్పుకున్నాడు. అంటే మోడీ కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, మీ అమెరికా వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు, మీరు ఇట్లా కవ్వింపు చర్యలు చేస్తే ఆయన కూడా ఉగ్రరూపం చూపిస్తాడు. నిమ్మలే ఉంటాడు మోడీ. కానీ ఆయన గెలిస్తే మాత్రం ఆయన ఏందో కథ మనం ఊహించలేం.
ఈ T20 ఇది పెద్ద వివాదం నడుస్తూ ఉంది. అసలు ఇదేందో చూద్దాం. హీరో విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. బట్టి జూపల్లి కొడుకులకు టోర్నమెంట్తో ఏం సంబంధం? సినీ నటుడు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుపాటి, మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు, క్రికెటర్లు సిరాజ్, తిలక్ వర్మలకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. SCA నిర్వహిస్తున్న T20 టోర్నమెంట్కి పర్మిషన్ లేదని TCA స్పష్టం చేసింది. T20 టోర్నమెంట్కి ఎండోర్స్మెంట్ చేసే ముందు ఆ టోర్నమెంట్కి పర్మిషన్ ఉందో లేదో తెలుసుకోవాలని TCA జనరల్ సెక్రటరీ సూచించారు. లేకుంటే ఫ్యూచర్లో లీగల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. టోర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసే 45 రోజుల ముందు BCCI నుంచి అనుమతి తీసుకోవాలని, సుప్రీంకోర్టు నిబంధనలు పాటించకుండా టోర్నమెంట్ నిర్వహిస్తే క్రిమినల్ కేసు నమోదవుతాయని తెలిపారు. అప్రూవల్ లేని టోర్నమెంట్లో తిలక్ వర్మ, సిరాజ్లు ఆడమని BCCI పర్మిషన్ ఇచ్చిందా? ఎండోర్స్మెంట్ చేసే ముందు ఈ టోర్నమెంట్ లీగలా కాదా అనేది చూసుకోవాలని చెప్పారు. ఖమ్మం టీంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొడుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. వరంగల్ టీంలో జూపల్లి కృష్ణారావు కొడుక్కి ఏం సంబంధం అని తెలిపారు. SCA నిర్వహిస్తున్న T20 ఫ్రాడ్ టోర్నమెంట్ అని, SCA లీగల్ ఫీజులకు 5-6 కోట్లు ఖర్చు పెడుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ డెవలప్ చేయొచ్చని తెలిపింది. ఇది ఈ T20 ప్రస్తుతం ఒక వివాదం అయితే ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫైర్ కావడం జరిగింది. మీరు ఏ విధంగా పెడతారు, ఎన్ని కోట్లు తీసుకుంటున్నారు? అక్కడ ఖమ్మం టీంలో బట్టి విక్రమార్క కొడుక్కి ఏ సంబంధం క్రికెట్తోని? ఇక్కడ ఇంకొకటి వరంగల్ టీంలో జూపల్లి కృష్ణారావు కొడుక్కి ఏ సంబంధం ఈ క్రికెట్తోని? ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఈ డబ్బులతోనే మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రోత్సహించవచ్చు క్రీడాకారులు అని చెప్పేసి ఫైర్ కావడం జరిగింది. అయితే ఇందులో సిరాజు, తిలక్ వర్మ, విజయ్ దేవరకొండ, అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజ్, దాంతోపాటుగా వెంకటేష్ ఇలాంటి వాడికి ఎప్పుడు దూరంగా ఉంటాడు. మొదటిసారి వెంకటేష్ పేరు వచ్చింది వివాదంలోకి. సీఎం రేవంత్ చెప్పేవని అబద్ధాలే అని చెప్పేసి చెప్తా ఉన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ నిన్న కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. 2.5 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 71 సార్లు వెళ్లారని, కనీసం 15 సార్లు కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. అర్బన్ డెవలప్మెంట్, మెట్రో అంశాలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను 5 సార్లు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని 3 సార్లు కలవడమే కాకుండా హైదరాబాద్లో కూడా పలుమార్లు సమావేశమైన రేవంత్ రెడ్డి ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్ రెడ్డికి చెప్పి కలిశారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రిని పలుమార్లు కలిసిన ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలవడానికి అడ్డంకులు ఉన్నాయని చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అంటే ఏమంటున్నాడంటే ఢిల్లీకి పోతున్నాడు, అక్కడ ఎంతోమంది కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలుస్తున్నారు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ మంత్రులను కలవడానికి ఏమైంది రేవంత్ రెడ్డికి అనేది ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిని కలవచ్చు, ప్రధానమంత్రిని కలవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలవడానికి ఆప్షన్ లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం అనేది ఇది హాస్యాస్పదం అంటూ ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఒకటి కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అయితే మనం రోజు చూస్తూ ఉన్నాం వార్తలు. అయితే నేను హైదరాబాద్కి ఏమన్నా డెవలప్మెంట్ చేద్దాం అనుకున్న టైంలో అక్కడ వచ్చి అడ్డుకట్ట వేసేది కిషన్ రెడ్డి అని చెప్పేసి పలుమార్లు కూడా చెప్పడం జరిగింది ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ విషయం పైన బీజేపీ స్టేట్ చీఫ్ స్పందించి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం అని చెప్పేసి మనం ఇక్కడ వీడియో చూసుకోవచ్చు. పాల్గొన్న ఎమ్మెల్యే కూడా చైర్మన్, డిసిసి అధ్యక్షులు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక వార్త చూస్తూ ఉన్నాము. ఆర్ఎస్ఎస్ ఆఫీస్పై పెట్రోల్ బాంబు దాడి అట. చూడండి, ఇది
జార్ఖండ్లోని నివారణ్ గర్లో ఘటన. ఒక బాంబు గాల్లోనే పేలిపోగా మరో బాంబు పేలలేదట. ఘోర ప్రమాదం తప్పిందంటున్న పోలీసులు. ఇది కథ. ఒకటి గాలిలోనే పేలిపోయిందంటే ఇంకొకటి పేలలేదట. ఇప్పుడు అది పేలితే ఎంత పెద్ద కథ. ఇప్పుడు అంటే సరే, మీకు ఆర్ఎస్ఎస్ మీద కోపం ఉంది, దానివల్ల మీరు ఆ బాంబు పేలడం వల్ల, ఆ తీవ్రత వల్ల ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కూడా ఈ అగ్గి అనేది అంటుకుంటే ఏంటి పరిస్థితి, అది కూడా ఆలోచించాలి కదా. నీకు కోపం ఉంది ఆర్ఎస్ఎస్ పైన, అంటే అట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఆర్ఎస్ఎస్ పైన కోపం ఉంటే నువ్వు నీ కోపం గల కారణం ఏంటో నువ్వు చెప్పుకోవాలి, దానిపైన ఫైట్ చేయాలి. ఈ రకంగా పోయి పెట్రోల్ బాంబు దాడి చేసుడు, దానివల్ల అమాయక ప్రాణాలు వెళ్ళిపోవడము. ఇప్పుడు నైట్ టైంలో ఎవరు ఉండరు పాప, ఎవరో సెక్యూరిటీ ఒక అక్కడ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, ఆయనకి ఏమైనా అవుతుంది, ఆయన పరిస్థితి ఏంటిది? ఆయనకు ఆర్ఎస్కి ఏం సంబంధం? ఆయన ఏదో నెల జీతం ఇస్తే అక్కడ పోయి వాచ్మెన్ ఉంటాడు. ఇది కరెక్ట్ కాదు. ఏమో మరి ఈ దాడులు, ఈ కథ. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఎక్సైజ్ పోలీసుల సోదాలని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. జవహర్ నగర్లోని ఓ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 500 వరకు విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన జవహర్ నగర్, బాలాజీ నగర్లో చోటు చేసుకుంది. మల్కజ్గిరి ఎక్సైజ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం జవహర్ నగర్, బాలాజీ నగర్ నివాసం ఉండే ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు, అతని సోదరుడు విదేశాల నుంచి మద్యం బాటిళ్లను నిబంధనలకు విరుద్ధంగా తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మల్కజ్గిరి ఎక్సైజ్ పోలీసులు బుధవారం సోదాలు చేశారట. సుమారు 500 వరకు ఉన్నాయట. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకులు అన్నారు కదా, అంటే ఒక మంచి పేరు ఉన్నది, హోదా ఉన్నది, మరి ఇదేం కథ, ఇదేం బుద్ధి? మద్యం పార్టీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముడేంది? కాంగ్రెస్ నాయకుడు అంటేనే ప్రెసిడెంట్, అధికారంలో ఉన్న నాయకుడు. ఇదేం పాడిబుద్ధి మరి? అక్కడ కొనుకొచ్చుకొని ఇక్కడ అమ్ముడు. వాళ్ళ తెలిస్తే కూడా ఎంత పేరు పోతుంది కదా. అరే ఎంత పెద్ద లీడర్ ఆయన, ఎంత పెద్ద కథ, ఆయన అమ్ముడేంది బాటిల్ ఇక్కడ అని చెప్పేసి ఇంత చెప్పుకోవడానికి ఎంత డౌన్ ఉంటుంది అది. ఏమో ఎవరికి వారే యమున తీరే అన్నట్టుంది కదా. మోదీ పాలన ప్రగతికి సోపానం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా సత్తుపల్లి ఫుడ్ పార్కులో భారీ కుంభకోణం అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. ఇంతకుముందు మన అన్న వచ్చింది ఎవరికి వారే అన్నట్టుగా. ఇది కథ, ఎవరికి వారే. అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నారు, ఎవరిపైన వారు విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరికి వారే చేసుకోండి ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అధిక ధరలతో ఇవి గిట్టుబాటు ధర లేక ఇక్కడ ఏడ్చేదేమో సామాన్య ప్రజలు, ఇక్కడ వీళ్ళకి వాళ్ళు గొడవలు. అవినీతి అధికారుల కిల్లగా మారిన వరంగల్ జిల్లా అంట. వరంగల్ అనే కాదు, ఎక్కడైనా కూడా ప్రస్తుతం అదే ఉంది కథ. ఏసీబీ దూకుడుతో అక్రమార్కుల గుండెలో రైళ్లు, చాప కింద నీరుల అక్రమార్జన. పోలీసులు 14 కేసులంట, రెవెన్యూ 13 కేసులంట, ఇతర శాఖలు. ఇది ఒక్క శాఖ అని కాదు, ఏ శాఖలు చూసినా ఇదే అవినీతి, ఇదే కథ. క్యాన్సర్ ముప్పును తగ్గించే ఆహారాలు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు వార్త. ప్రతి రైతుకు ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 30 పడకల ఆసుపత్రిగా మార్చాలి, సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి ఇక్కడ చెప్తా ఉన్నారు. అర్హులైన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయాలని చెప్పేసి బుర్గం పహాడ్లో ఇక్కడ చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా కట్టు మల్లారంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. మనుగూరులో వార్త అది. యూరియా యాప్ విజయవంతం అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. సీజన్కు సరిపడా యూరియా ఉంది. మండలంలో విత్తన దుకాణాలను తనిఖీ చేసిన డిఏఓ పుల్లయ్య అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని చెప్పేసి మరొక వార్త. దాంతోపాటుగా
యూనియన్ల పేరుతో అక్రమ వసూలకు పాల్పడితే సహించదు లేదంటూ కూడా పానుగంటి పర్వతాలు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అంటే కూడా జిల్లా కలెక్టర్ అక్కడ వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. దాంతో పాటుగా పాఠశాల బస్సు డ్రైవర్లకి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు రాజేంద్రనగర్లో ట్రాఫిక్ సిఐ ప్రమోద్ కుమార్. చిన్నారులకు అక్షరాభ్యాసం అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచే విషయంలో ఇలాంటి అడుగులు వేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న కంది మౌన శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇండ్లతో తెలంగాణ ప్రభుత్వం పేదవాడి సొంతింటి కళ నెరవేర్చుతుందని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం తాంసీ మండలం గొట్కూరు గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కుంటాల పూజ విజయ్ దంపతుల నివాసాన్ని సందర్శించారు. రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. దంపతులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు తదితరులు పాల్గొన్నారని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. సమగ్ర పట్టణాభివృద్ధి లక్ష్యం మున్సిపల్ చైర్పర్సన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్లో 18,50,00,000 వ్యయంతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగింది. మరిన్ని నిధులు తీసుకొస్తామని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ప్రజల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పేసి కూడా వారు చెప్పారు. దాంతోపాటుగా అన్ని వార్డులలో కూడా ఇదే తరహాలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్. గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామం చెందినటువంటి మడే రాజేష్కి ఈ గౌరవం దక్కినట్టుగా మనం చూసుకోవచ్చు. సీఎం ప్రారంభించిన ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది కూడా ఇందాక మనం చూసినాము, వార్త చదువుకున్నాం కూడా. ఆరుట్ల స్కూల్ గదుల నుంచే తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లోపాలని చెప్పేసి మనం ఇక్కడ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. వర్షాకాల సన్నద్ధతలో నిర్లక్ష్యానికి తావు ఉండరాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు వరంగల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా. సో వర్షాకాలంలో నిర్లక్ష్యం చేయొద్దు, దాన్ని ఏదైతే చర్యలు ఉంటాయో ముందస్తుగానే మనం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. పైసా ఇవ్వని అమెరికా ఇరాన్ డీల్లో మెగా ట్విస్ట్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్తలు చూస్తున్నాము. నిప్పును రాజేసింది అప్పుడే షాక్ ఇస్తున్న ఆవిష్కరణ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్తలలో చూసుకోవచ్చు. సో మొత్తానికి ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్ అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.